క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేశారు. ఈ విస్తారమైనటువంటి వర్షాలు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు క్షేమమును దయచేసి సజీవుల లెక్కలో మనలను ఉంచి ఈ అరుణోదయమున సజీవుడైన దేవాది దేవుని స్తుతించి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి సంతోషకరమైన దినాలు మరెన్నో మీ జీవితంలో జరుపుకోవాలని దైవ సేవకునిగా కాంక్షిస్తూ అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మనమందరం కలిసి ప్రభుని నామమును స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే అనే కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వర నిరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి, ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు బోవ నన్ను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, ఆత్మస్వరూప నీ చిత్తమే అనిసంబు చెల్లు ఇహ పరమునా, ఆత్మచిత్తంబు నీ చిత్తమే అనిసంబు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే. ప్రియులారా, మనమందరము
ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. ప్రియులారా, దయచేసి మీ మైక్స్ మ్యూట్లో పెట్టండి. యోహాన్ గారు, కొంచెం మీ మైక్ మ్యూట్లో పెట్టండి ప్లీజ్. మ్యూట్లో పెట్టలేదు ఇంకా, కొంచెం మీకు మైక్ మ్యూట్లో పెట్టండి. ప్రియులారా, మనమందరము ఆయన పాద సాన్నిధ్యంలో ఏక మనస్సుతో ఆయనను ఆరాధన చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు, మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం ఆగస్టు మాసం ఈ 31వ దినపు అరుణోదయ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ వాక్యమును మరల చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దయచేసి యోహాన్ గారు, కొంచెం మీ మైక్ మ్యూట్లో పెట్టండి సార్ ప్లీజ్. ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రంతయు కూడా ప్రభు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి అరుణోదయమున మనమందరము క్షేమకరముగా లేచి ఆయన పాద సాన్నిధ్యములో మనమందరము ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆరాధించుకుని ఆయన దివ్యమైన వాక్యము ద్వారా మన హృదయములను మనలను బలపరుచుకొని మనకు కావలసిన, మనకు అవసరమైన ప్రతి అవసరత ఆయన పాద సాన్నిధ్యములో విన్నవించుకోవడానికి, ఆయన పాదాలు పట్టుకుని గోజాడడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉంటూ ఉన్నారు. అదే ప్రభువును రుచి చూచే అనుభవం. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 8వ వచనములో దావీదు ఇలా అంటూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ మాట మన హృదయాంతరంగాల్లో వింటూ ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించిన బిడ్డలముగా మనకు సంతోషం కలుగుతూ ఉంది. నిజమే, ప్రభు మనలను ధన్యులను చేశాడని. ఎందుకనగా ఆయనను ఆశ్రయించాము గనుక క్రైస్తవులముగా, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నటువంటి వారులముగా మన యొక్క జీవితంలో
విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఉన్నాము గనుక ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ ధన్యత మనం పొందుకున్నామో లేదో. ఎందుకనగా ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ యెహోవాను ఉత్తముడని ఆయనను రుచి చూచి తెలుసుకున్నామో లేదో. కేవలం మన అవసరతల కొరకు ఆయన దగ్గరకు వచ్చామేమో. కేవలం తల్లిదండ్రులు బాల్యము నుండి కూడా క్రైస్తవులు గనక మనము క్రైస్తవ్యంలోనికి వచ్చామేమో. లేకపోతే ఎవరో ఏదో చెబితే ఏదో ఒక ట్రయల్ వేద్దాం అని ప్రభు దగ్గరకు వచ్చామేమో. క్రైస్తవులను పిలిపించుకుంటూ ఉన్నామేమో. స్వయాన మనకు ఆయనను రుచి చూచిన అనుభవము ఇంకా రాలేదేమో. ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. ఎవరో చెబితే తెలుసుకోవడం వల్ల దానిని గురించి పూర్తిగా మనం గ్రహించలేము. ఏదైనా రుచి చూస్తేనే అది ఎలా ఉందో చెప్పగలుగుతాం. గమనించండి, తేనెలోని తీయదనాన్ని వర్ణించటానికి ఎన్నో పుస్తకాలలో కవులు ఎంతో మంది తేనెను గుర్చి, తేనె మాధుర్యాన్ని గుర్చి వ్రాస్తూ ఉంటూ ఉన్నారు. గమనించండి, ఎంత చెప్పినా, ఎంతమంది తేనె మాధుర్యాన్ని గురించి వివరించినా, తేనెను ఒక్కసారి మనం నోట్లో వేసుకుంటే దాని రుచి ఎలా ఉంటుందో, దాని యొక్క మాధుర్యమేంటో మనము స్వయానా గ్రహించగలుగుతాం. దానిని రుచిని తెలుసుకోనంత కాలము కూడా కేవలము పుస్తకాలలో చదివి, ఎవరో చెప్పిన మాటలు విని దాని మాధుర్యాన్ని గురించి కేవలము పెదాలతో వర్ణించగలము. కానీ ఎప్పుడైతే రుచి చూచి తెలుసుకుంటామో అప్పుడు తేనె మాధుర్యాన్ని మనము ఇంకా స్వచ్ఛమైనదిగా, లేదా ఇంకా అనేకులకు ఆకర్షణీయంగా దాని మాధుర్యాన్ని గురించి మనం బోధించగలుగుతాం. గమనించండి, దేవుని మంచితనాన్ని కూడా అంతే. దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నటువంటి కార్యములను కూడా మనం అలాగే మనము ఆయనను రుచి చూస్తే ఇతరులకు ఎంత మాధుర్యంగా వివరించగలుగుతామో. దేవుని గురించి ఎన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం కదా. బైబిల్ నిరంతరము పఠిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా నీవు అర్థం చేసుకోలేవు. గమనిస్తూ ఉన్నారా? ప్రభువును అనుభవించిన అనుభవాలు మన జీవితంలో కావాలి. ప్రభువును మనము అనుభవించకపోతే ఆయన మన ఎడల చూపిన ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన వాత్సల్యతను మనం అర్థం చేసుకోలేము. అందువల్ల దావీదు తన అనుభవము ద్వారా నీవు దేవుణ్ణి రుచి చూడాలి అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. నీ అనుభవపూర్వకముగా ప్రభువును నీవు రుచి చూడాలి. దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించాలని, ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని దావీదు ఈరోజు మనలను ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఎంతమందికి ప్రభుని యొక్క రుచి ఎరిగిన వారుగా ఉన్నారు? ప్రభుని యొక్క రుచి ఎంతమందికి మాధుర్యంగా ఉంది? ప్రభుని యొక్క సన్నిధి ఎంతమందికి సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నది? ఆయన మంచితనాన్ని మీరు ఎలా రుచి చూడగలరు? అంటే ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా. దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసం ఒక్కటే
సరైన విధానము అని గ్రహించాలి. గమనిస్తూ ఉన్నారా? ప్రభుని యొక్క జీవితాన్ని లేదా ప్రభుని యొక్క మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి వాత్సల్యతను మనము రుచి చూడాలి అంటే ఒకే ఒక మార్గం, ఆయన యందు విశ్వాసము, నమ్మిక ఉంచాలి. ఆ విశ్వాసము, నమ్మిక ఉంచట ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవపూర్వకముగా నీవు తెలుసుకోగలుగుతావు. గమనించండి, దేవుని యందు విశ్వాసం, నమ్మిక కలిగి ఆయన్ను గనక నీవు వెతికితే నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? ఆయన యందు విశ్వాసము, నమ్మిక ఉంచి ఆయనను ఏం చేయాలట? వెతకాలట. ప్రియులారా, ఈ అనుభవం మనకుందా? ఈ రీతిగా మనం ఆయనను వెతకగలిగామా? పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ అట 10 నాణాలు కలిగి ఉందట. ఆమె ఒక నాణాన్ని పోగొట్టుకుందట. ఆ పోగొట్టుకున్న ఒక నాణెము కొరకు ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దీపము వెలిగించిందట, చీపిరి పట్టుకుందట, ఆ ఇల్లంతా కూడా ఊడ్చేసిందట. గమనించండి, ఈ వెతికే అనుభవాలలో ఆమె దీపము వెలిగించటం, ఆ చీపిరి పట్టుకుని ఇల్లంతా ఊడ్చటం, ఈ 2 అనుభవాలు గనక లేకపోతే ఆమె వెతికిన అనుభవం ఆమెకు లేదు. గమనిస్తూ ఉన్నారా? ఈరోజు విశ్వాసము, నమ్మిక నీ హృదయంలో లేకపోతే ప్రభువును రుచి చూచిన అనుభవాలు లేవు. ఈ విశ్వాసముతో, ఆయన యందు భయభక్తులతో, ఆయన యందు నమ్మికతో ఆయనను గనక నువ్వు వెతకగలిగితే అప్పుడు తప్పకుండా ప్రభువును నీవు రుచి చూచిన అనుభవాలలోనికి రాగలుగుతావు. అటువంటి నమ్మిక కలిగి ఆయనను అనుభవిస్తూ, ఆశ్రయిస్తూ నీవు నీ జీవితాన్ని ధన్యకరం చేసుకో. ప్రభువును విశ్వసించి, ఆయనను ఆశ్రయించి నీ జీవితాన్ని ధన్యకరం చేసుకో. ప్రియ విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలు కేవలము ఆచార సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని జీవిస్తాం? అనుభవపూర్వకమైన క్రైస్తవ్యం మనలోనికి రావాలని ప్రభువు ఈ మాటలు మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయనను రుచి చూచిన అనుభవం నా జీవితంలో ఉండాలి. ఆయనను రుచి చూచి తెలుసుకుని ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ మనము ఆయన పాదాల దగ్గర ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇది అనుభవిస్తేనే తెలుసుకుంటాం. కేవలము ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల చేత మనము క్రీస్తును రుచి చూడలేము అనే సత్యాన్ని ఈ అరుణోదయాన్న మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది జీవితాలలో ఆయనను రుచి చూచిన అనుభవాలున్నాయి? కేవలం తల్లిదండ్రులు క్రైస్తవులు గనక మనం క్రైస్తవులం అయ్యామా? కేవలం మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు ప్రభువు మన ప్రార్థనలు విని ఆ బాధల నుండి మనలను దూరపరుస్తాడని ఆశించి క్రైస్తవులమయ్యామా? లేక ప్రభువును విశ్వాసముతోనూ నమ్మికతోనూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనను రుచి చూచి ఆ మాధుర్యాన్ని మన హృదయాలలో నింపుకొని అట్టి మాధుర్యాన్ని అనుభవిస్తూ యెహోవాను అనుభవించిన అనుభవాల్లోనికి మనం వచ్చామా? గమనించండి, మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో ఎంత కాలమో ఆచార సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని జీవించిన ఆ క్రైస్తవ జీవితం నిరుపయోగమైనదే. ప్రభువు ఈరోజు మనలను అనుభవపూర్వకమైన క్రైస్తవ్యంలోనికి రమ్మని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. వెళదామా?
తలలు వంచుకుందాం. ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో అనేక సంవత్సరములు ఆచార సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ్యాన్ని జీవించాను. ప్రభువా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అన్నావు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడన్నావు. ప్రభువా, నేను నిన్ను రుచి చూచి నిన్ను ఆశ్రయించే అనుభవాలు నాకు నేర్పించండి. ఈ అరుణోదయమున ప్రభువా, నీ పాదాల దగ్గర ఉన్న మేమందరము మా హృదయాలను తెరచి నీ పాద సాన్నిధ్యంలో అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. మనమందరము మౌనముగా ఒక్క క్షణం మనలను మనము స్వపరీక్ష చేసుకుంటూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించిన మనము విశ్వాసముతోనూ కృతజ్ఞతతోనూ ఆయన యందు పరిపూర్ణమైన నమ్మికతోనూ ఆయనను రుచి చూచి ఆయనకు మనలను మనము సమర్పించుకుందాం. ఒక్క క్షణం మౌనముగా ఆయనకు సమర్పణ చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, అయోగ్యులమైన మా జీవితాలలో ఈ ఆగస్టు మాసాన్ని మాకిచ్చి ఈ మాసపు చివరి దినాన్న ప్రభువా నీ పాద సాన్నిధ్యానికి రావడానికి నీవు చూపిన కృపకై నీకు వందనాలు. ఏమిచ్చి రుణము తీర్చగలము నాయనా. ప్రభువా, అనుదినము నూతనంగా నీ వాత్సల్యత మా పట్ల చూపిస్తూ ఉంటూ ఉన్నావు. ప్రభువా, నీ ప్రేమ ఎంతో గొప్పది. అట్టి ప్రేమలో నాయన మేము జీవించాలని, మేము అనుభవపూర్వక క్రైస్తవులముగా జీవించాలని మమ్మల్ని హెచ్చరిక చేసినందులకు నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, ఈ అరుణోదయమున ప్రభువా, ఈ ధ్యానములో ఏకీభవించుచున్న నీ ప్రియబిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, ఎక్కడెక్కడి వారలమో ఏ ఏ స్థలాలలోనో నివసిస్తూ ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నీ కృపతో మమ్మలను బలపరిచిన ఆయన మా జీవితాలలో ప్రభువా ఇట్టి శ్రేష్టమైన సంతోషకరమైన అనుభవాన్ని మాకు దయచేస్తూ ఉన్నందులకు నీకు వందనాలు. ప్రభువా, అరుణోదయ ధ్యానములో అయా మేము నిన్ను స్తుతించి ఆరాధించాం నాయన. ప్రభువా, మా కుటుంబాలలో మా గృహాలలో ప్రభువా మేము చేస్తూ ఉన్నటువంటి ఈ ఆరాధనల్లోనూ విశ్వాసపు అనుభవాల్లోనూ అయా నీవు మాతో ఉన్నందులకు నీకు స్తోత్రాలు. నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటూ ఉన్నందులకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ రాత్రి వేళ మాకు క్షేమమును సుఖమును విశ్రాంతిని దయచేశారు. ఒక నూతనమైన పరిశుద్ధమైనటువంటి దినాన్ని మా జీవితంలో దయచేశారు. ప్రభువా, ఈ దినమంతా మేము చేసే మా పనులు బాధ్యతల్లో మాకు సహాయం చేయండి. మా కుటుంబాలలో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయసు కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. అలాగే ప్రభువా, యవనస్తులు ప్రత్యేకంగా ఏ విధమైన తొట్టిపాట్లకు లోను కాకుండా సహాయం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసేవారు, గర్భఫలముల కొరకు ఎదురు చూసేవారు, అలాగే ప్రభువా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటిబిడ్డ తల్లులను జ్ఞాపకం చేసుకోనండి. మా గృహ యజమానుడు, గృహ యజమానురాలు వారు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో వారికి సహాయం చేయండి. ఈ దినమంతా వారికి నీ కాపుదల్లో ఉంచండి. అలాగే వృద్ధాప్యములో ఉన్న బిడ్డలన్నీ కౌగిట భద్రపరచండి. అయ్యా, ప్రత్యేకించి ప్రభువా ఈ కాల మార్పుల వల్ల, ఈ విస్తారమైన వర్షముల వల్ల ప్రభు అనేక మంది ప్రభువా డెంగ్యూస్ చేత, టైఫాయిడ్స్ చేత ప్రభా ఇతరమైనటువంటి బలహీనతల్లో ప్రభువా ఆయా హాస్పిటల్స్ లో ఉన్నారు నాయన. ప్రభా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోయి ప్రభా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు. అయ్యా, ఒక్కసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే జ్వరముల చేత బాధపడుచు ఉన్నారో ఇప్పుడే ప్రభా వారి జ్వరమును గద్దించండి. పేతురు అత్త జ్వరమును గద్దించారు, అది పారిపోయింది. అలాగే ప్రభువా నా తండ్రి, నీ బిడ్డలు ఎందరైతే జ్వరముల చేత బాధపడుచు ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి ప్రభువా నా తండ్రి వారి జ్వరమును గద్దించి వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఇంకా దీర్ఘకాలికమైన రోగముల చేత పీడింపబడుచు ఉన్న బిడ్డలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో, మరణాపాయకర పరిస్థితుల్లో ఆయా హాస్పిటల్స్ లో ఉంటూ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ప్రభువా ఈ ఉదయ కాలమున
మేము చేయవలసిన పనులకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ దినాన్న మేము చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా ప్రభువా నీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభువా, ఇదిగో నా తండ్రి, అనుదినము క్రమము తప్పక నీ పాదాల దగ్గరకు వస్తూ ఉంటూ ఉన్న నీ దాసురాలు ప్రభువా నా తండ్రి గోసాల దయామణి గారిని బట్టి నా తండ్రి వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా బిడ్డలు ఇరువురు ప్రభువా నా తండ్రి వరుణ్ణి బట్టి, అలాగే ప్రియ కుమార్తె రూపను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలు ప్రభువా నా తండ్రి డెంగ్యూ ఫీవర్ చేత బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రభువా బిడ్డలకు నాయన ప్రభువా ఏ విధమైన బలహీనత దరి చేరకుండా బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని ఉంచండి. బిడ్డల శరీరంలో ఉన్న ఆ మలినమంతా కడిగి వేయండి నాయన. బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. అలాగే ప్రభా బిడ్డలు నా తండ్రి త్వరితగతిన కోలుకొని అయా నేను స్తుతించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. ఇంకా ప్రభా ఎందరైతే అలాంటి జ్వరముల చేత బాధపడుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరి విశేషంగా నాయన ఈ అరుణోదయ ధ్యానములో మేమందరము ప్రభా ఏకీభవించటానికి నీవు చూపిన కృపకై నీకు వందనాలు నాయన. ప్రభా ప్రతి దినము బిడ్డలు ఎంతో క్రమము తప్పక ఆశతో ఆసక్తితో నీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నారు. అయ్యా నిజమే, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడన్నావు కదా. ఈరోజు ప్రభా ఆ ధన్యతను మాకిచ్చారు. ప్రభా యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొదువ కాదన్నావు కదా. బిడ్డల జీవితాల్లో ఏది కొదువ కాకుండా సమృద్ధిని, సంతోషముని ఇచ్చి అయా నిత్యము నీతో అంటుకట్టబడిన అనుభవాల్లో బిడ్డలను ముందుకు నడిపించమని ప్రభా ఈ దినమంతా నీ కాపుదల్లో ఉంచి ఒక నూతనమైన మాసం, నూతనమైన దినం, పునరుద్ధాన దినములోనికి మేము ప్రవేశించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమెదుట మనలను నిర్దోషులనుగా తీర్చుటకును మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ, అలాగే ఈ వాక్యమును వాట్సాప్ ద్వారా వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి బిడ్డలను విశ్వాసములో స్థిరపరిచి నూతన అనుభవాలతో ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.